బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప నగరంలో మహారాష్ట్రకు చెందిన చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. తాళం వేసిన ఇళ్లని టార్గెట్ గా లూటీ చేస్తున్నారు. అర్ధరాత్రి నగరంలో కత్తులతో సంచరిస్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎర్రముక్కపల్లి ప్రాంతంలో 4 చోట్ల చోరీలకు పాల్పడ్డ చెడ్డీ గ్యాంగ్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని చూసి పరుగులు తీశారు. దీంతో దొంగల ముఠాను వెంబడించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక కడప నగరంలో అయితే మహారాష్ట్రకు చెందిన చెడ్డీ గ్యాంగ్ అక్కడ హల్చల్ చేసింది. తాళం వేసిన ఇళ్లని టార్గెట్ గా అయితే అక్కడ వాళ్ళు లూటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప నగరంలో గత కొన్ని రోజులుగా మహారాష్ట్రకు చెందినటువంటి ఒక చెడ్డీ గ్యాంగ్ పెద్ద ఎత్తున నగరంలో పెద్ద ఎత్తున రాత్రి సమయాల్లో ఈ ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లను పసిగట్టి వాటిని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలోనే నిన్న రాత్రి ఎర్రముక్కపల్లె పరిధిలో దాదాపు 4 ఇళ్లలో ఖాళీగా ఉంటున్నటువంటి 4 ఇళ్లను ఈ మహారాష్ట్రకు చెందినటువంటి చెడ్డీ గ్యాంగ్ పసిగట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ 4 ఇళ్లలో ఒక ఇంట్లో మాత్రము కొంత మేరకు బంగారు తర్వాత నగదు అపహరించుకొని వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో పెట్రోలింగ్ చేస్తున్నటువంటి పోలీసులకు ఈ చెడ్డీ గ్యాంగ్ కదలికలు కూడా తెలియవచ్చాయి. దీంతో వాళ్ళు వెంటపడగా వీళ్ళు అంటే చెడ్డీ గ్యాంగ్ తిరుగుబాటు చేసినటువంటి ప్రయత్నం చేశారు. రాళ్లతో కూడా దాడి చేశారు. ఈ సందర్భంలో పోలీసులు కూడా సమాచారం అంటే పెట్రోలింగ్ పోలీసులు మిగతా పోలీసులతో కూడా కలిసి వారిని వెంబడించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఒక నలుగురిని ఈ చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన 4 చెడ్డీ గ్యాంగ్ సభ్యులను కూడా పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తమ ఇంట్లో జరిగినటువంటి చోరీకి సంబంధించి బాధితులు ఇప్పటికే పోలీసులను కూడా ఆశ్రయించారు. కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు ఈ చెడ్డీ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయంపై పూర్తి దర్యాప్తు చేసేటువంటి పనిలో ఉంటున్నారు. శాలిని. హుస్సేన్, అసలు కడపలో ఈ చెడ్డీ గ్యాంగ్ ఎన్ని రోజుల నుంచి మకాం వేసింది? అలాగే 4గురిని అదుపులోకి తీసుకున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? అయితే పోలీసులను ఇప్పటికీ మనము సంప్రదించడం జరిగింది. అయితే పోలీసులు చెప్పేటువంటి ప్రకారం అయితే ఈ ప్రస్తుతానికి 4 చెడ్డీ గ్యాంగ్ ను మాత్రమే గుర్తించినట్లుగా చెబుతున్నారు. అయితే ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పటి నుంచి వీళ్ళంతా నగరంలో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎక్కడ చోరీలకు పాల్పడుతున్నారు అనేటువంటి అంశంపై దాదాపుగా పూర్తి సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటికీ ఈ సమాచారాన్ని బయటికి చెబితే వాళ్ళ నుంచి మిస్గైడ్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా పోలీసులు చెబుతున్నారు. కాబట్టి దీన్ని అత్యంత గోప్యంగా పెట్టి ఈ చెడ్డీ గ్యాంగ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్ని కూడా కూలంకషంగా విచారణ చేస్తున్నారు. శాలిని. అలాగే హుస్సేన్, మరి అంటే ఇప్పుడైతే అక్కడ ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సో పోలీసులు పెట్రోలింగ్ ని ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయా, టైమింగ్స్ ని? అయితే ఇప్పటికే పోలీసు యంత్రాంగం నగరంలో గత కొద్ది కాలం నుంచి పెద్ద ఎత్తున మోహరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నగరంలో గంజాయి ముఠాలు తర్వాత అక్కడక్కడ రౌడీ షీటర్ల ముఠాలు పసిగట్టేందుకు కూడా ఇప్పటికే డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్ సందర్భంలోనే ఇటువంటి కదలికలను కూడా వీళ్ళ చోరుల కదలికలను కూడా పసిగడుతున్నారు. అయితే ఈ చెడ్డీ గ్యాంగ్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఇంకా నిఘా పెంచి తర్వాత పెట్రోలింగ్ ను కూడా పెంచి రాత్రి సమయాల్లో ఇంకా ఎక్కువ గస్తీ ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను టీపీసీసీ